ఆడవారికి మాతృత్వం అంటే మరో జన్మ అని చెప్పి ఒక సేయింగ్ ఉందండి. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ అనేది ఒక రోజు 2 రోజుల జర్నీ కాదు. పూర్తిగా 9 నెలల జర్నీ. ఒకప్పుడు మాతృత్వ మరణాలు కానీ, నేనేటల్ మోర్టాలిటీ రేట్ అంటే పుట్టిన పిల్లలు 10 మంది 12 మంది పుడితే ఒకళ్ళో ఇద్దరో బతకడం ఇవన్నీ తగ్గిపోయాయి. ఎందుకు అంటే బెటర్ హెల్త్ డెలివరీ ఫెసిలిటీస్ కానీ, కాన్పులో వచ్చే ప్రాబ్లమ్స్ ని మనం తొందరగా ఐడెంటిఫై చేయడం, బేబీకి ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇంట్రాయిట్రైన్ ట్రీట్మెంట్ కానీ, లేకపోతే దేని వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది అని దాన్ని సాల్వ్ చేసుకునే దానికి చాలా చాలా టెక్నాలజీస్ వచ్చినాయి. సో ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ రాకపోతే అంటే ఇన్ఫర్టైల్ కపుల్ ప్రెగ్నెన్సీ పొందడం కోసము డాక్టర్స్ మీకు అసిస్ట్ చేయగలుగుతారు. అలానే కాన్పుని కూడా పూర్తిగా 9 నెలలు నార్మల్ గా ఏమి కాంప్లికేషన్స్ లేకుండా ముందుకు తీసుకెళ్లేదానికి డాక్టర్స్ మీకు సహాయం చేయగలుగుతారు. అంతేకాని మీ శరీరంలో జరిగే మార్పులు కానీ, బేబీలో గ్రోత్ లో వచ్చే ప్రాబ్లమ్స్ కి కానీ డాక్టర్స్ ఎటువంటి బాధ్యత తీసుకోలేరు. ఎందుకు అంటే లోపల బేబీ పడిన తర్వాత దానిలో వచ్చే మార్పులంతా ఆ బేబీ జెనెటిక్ మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. సో 7 months నెల పిలుస్తారు డాక్టర్లు మిమ్మల్ని హాస్పిటల్ విజిట్స్ కోసం. దాని తర్వాత 8వ నెలలో నెలకి 2 సార్లు, 9వ నెలలో వారానికి ఒకసారి కంపల్సరీ డాక్టర్ని కన్సల్టేషన్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఫస్ట్ 7 నెలల్లో మీకు బేబీలో వచ్చే చేంజెస్ కానీ, 8వ నెలలో ఉమ్మనీరు పెరగచ్చు తగ్గచ్చు, మాయ బేబీకి ఆక్సిజన్ సప్లై చేస్తుందా లేదా, సో మాయ ఏ ప్లేస్ లో ఉంది, బేబీ గ్రోత్ అంతా కరెక్ట్ గా వస్తుందా రావట్లేదా, ఇవన్నీ మనకి 8, 9 నెలల్లో వచ్చే తొందరగా వచ్చే మార్పులు. ఓకే, సో ఇక్కడ 8, 9వ నెలల్లో మనం ఫ్రీక్వెంట్ గా కన్సల్టేషన్స్ కి పిలుస్తూ ఉంటాం. అంటే once in 15 days, once in a week. సో ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ మనము ఈ స్టేజ్ లో బేబీని మనం బయటకు తీసినా కూడా ఇంక్యుబేటర్ లో పెట్టుకొని కానీ, ఆక్సిజన్ మీద పెట్టుకొని కానీ మనం బేబీని సర్వైవ్ చేయొచ్చు. సో ఎర్లీగా డిటెక్ట్ చేసి ఎర్లీ ఇంటర్వెన్షన్ చేస్తే ఇక్కడ మనకి బేబీని మనము బతికించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకనే 8, 9వ నెలల్లో ఫ్రీక్వెంట్ విజిట్స్ ని అడుగుతూ ఉంటారు. అలానే మదర్ కి బీపీ వచ్చే అవకాశము, షుగర్ వచ్చే అవకాశము, జెస్టేషనల్ ఏజ్ పెరుగుతూ అంటే నెలలు నిండుతూ ఉంటే ఇవి వచ్చేదానికి ఎక్కువ అవకాశం అవుతూ ఉంటుందండి. సో ఇక్కడ మనకి బేబీ ప్రాపర్ గా గ్రోత్ వస్తుందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మేషన్ అవ్వగానే స్కాన్ ఉంటుంది. సో ఈ స్కాన్ లో మనకి ఏం తెలుస్తుంది అంటే, ఒక బేబీ ఉందా, 2 పిల్లలు ఉన్నారా, గర్భసంచిలోనే అయిందా లేదా, బేబీకి హార్ట్ బీట్ వచ్చిందా లేదా, హార్ట్ బీట్ వస్తేనే ప్రాణంతో ఉన్నట్టు, అక్కడే హార్ట్ బీట్ రావట్లేదు, లేదన్న ప్రాబ్లం ఉంది, బ్లీడింగ్ అయింది అంటే ఇవన్నీ మనం స్కాన్ ద్వారా తెలుసుకొని ప్రెగ్నెన్సీ ఎలా ఉంది అని మనం ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. దాని తర్వాత 3వ నెలలో ఎన్టీ స్కాన్ అని ఉంటుందండి. సో ఎన్టీ స్కాన్ లో ఏమో తెలుస్తుంది అంటే జెనెటికల్ గా నార్మల్ ఉందా లేదా బేబీ. అంటే కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి, లైక్ డౌన్స్, పటావ్, ఎడ్వర్డ్స్. ఈ 3 సిండ్రోమ్స్ లో ఏమవుతుంది అంటే బేబీ చూడడానికి నార్మల్ గానే ఉంటుంది కానీ జెనెటికలీ అబ్నార్మల్. సో సబ్నార్మల్ ఇంటెలిజెన్స్ ఉండడం, పిల్లలు అందరిలో కలవలేకపోవడము, ఎడ్డి పిల్లలు అంటారు చూసారా, ఇలాంటి బేబీస్ ని మనం ఇక్కడ ఎన్టీ స్కాన్ చేయడం ద్వారా, దాంతో పాటు డబుల్ మార్కర్ అనే ఒక స్క్రీనింగ్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ద్వారా మనం ఇది ఇక్కడే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇన్ కేస్ మనం ఇక్కడ ప్రాబ్లం ఉంది అనుకుంటే వీ కెన్ టర్మినేట్ ద ప్రెగ్నెన్సీ వెరీ ఇన్ ఎర్లీ స్టేజెస్ వెరీ ఈజీ. సో ఇక్కడ కూడా మనం క్రాస్ అయిపోయాము. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే టిఫా స్కాన్. అంటే ఏంటి అంటే బేబీకి అన్ని అవయవాలు సరిగా ఉన్నాయా లేవా, అన్ని అవయవాలు సరిపడా డెవలప్ అవుతున్నాయా లేవా అనేది 5వ నెలలో అంటే 18 నుంచి 20 వారాల మధ్యలో మనము స్కాన్ చేస్తామండి. సో ఈ స్కానింగ్ లో ఏమైనా అవయవ లోపాలు ఉన్నా కూడా మనం ఇక్కడ ఐడెంటిఫై చేసి దాన్ని మనము బేబీని అంటే బయటకు పుట్టిన తర్వాత ప్రాణంతో ఉండలేదు అనుకుంటే మనం ఇక్కడ టర్మినేట్ చేయొచ్చు. దిస్ ఇస్ సెకండ్ ఛాన్స్. దీని తర్వాత 22 నుంచి 24 వారాల్లో బేబీని గుండె ఎలా తయారైంది అని ఫీటల్ 2D ఎకో ద్వారా కూడా మనం మళ్ళా గుండె అంత కరెక్ట్ గా ఉందా లేదా, ప్రాణం అంటేనే గుండె, సో ఈ గుండె సరిగా తయారవుతుందా లేదా అనేది డాక్టర్ చూస్తూ ఉంటారండి. ఇక్కడ తర్వాత once in 4 weeks కి మీరు గ్రోత్ సరిగా వస్తుందా లేదా. సో ఇక్కడ వరకు అన్ని అవయవాలే తయారైనాయి. ఇక్కడ నుంచి బేబీ బరువు పెరగడము, తర్వాత గ్రోత్ పొటెన్షియల్ కరెక్ట్గా రావడం, ఇవి 2 రావాలి అంటే బేబీకి ఆహారం సరిగా రావాలి, ఆక్సిజన్ సరిగా అందాలి. ఇవన్నీ మాయలో ఉన్న చేంజెస్ ద్వారా, ఇవన్నీ మనం ఏమి చేయలేము. మందులు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఏం తెలుసుకుంటున్నారు అంటే, మీకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ రాకుండా, అంటే బేబీకి కావాల్సిన రక్తము మదర్ దగ్గర నుంచి రావాలి. సో దానికి మీరు తీసుకునే ఆహారం సరిపోదు కాబట్టి దానికి మనం ఐరన్ సప్లిమెంటేషన్, బేబీకి బోన్స్ తయారవ్వాలంటే కాల్షియం సప్లిమెంటేషను, ఇలాంటివి మనము తీసుకునే రెగ్యులర్ డైట్లో సరిపోదు కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి గ్రోత్ వస్తుందా లేదా, ఏదన్నా
మదర్కి రక్తం ఏమైనా తగ్గిందా, బీపీ ఏమైనా వస్తున్నాయా, కాళ్ళు వాపులు ఏమైనా వస్తున్నాయా, షుగర్ ఏమైనా డెవలప్ అవుతుందా, సో ప్రెగ్నెన్సీని మనం ఈ కాంప్లికేషన్స్ అన్ని లేకుండా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పి రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా మీరు కన్సల్టేషన్స్లో మీకు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. అంతేగాని ఒకసారి డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్దే రెస్పాన్సిబిలిటీ అని మీరు ఫీల్ అవడం తప్పండి అది. సో నేను చాలా 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 ఇన్సిడెంట్స్ని చూస్తున్నాను. సో నేను డాక్టర్ దగ్గరికి వచ్చాను కదా, నిన్న బాగానే ఉందని చెప్పారు కదా, ఈరోజు సడన్ గా ఎలా అయింది, భూమి మీద ఉన్న ఏ ప్రాణికి నెక్స్ట్ నిమిషం ఎలా ఉంటుందని మనం చెప్పలేము. అలాంటిది మన పొట్టలో ఉన్న బేబీని ఈరోజు చూసిన తర్వాత నెక్స్ట్ విజిట్ వరకు ఎలా ఉంటుందని చెప్పము. కానీ ఆ గ్రోత్, ఆ ముందు నుంచి వచ్చే ఆ గ్రోత్ కానీ స్కాన్లో ఫైండింగ్స్ తోటి ఇలా ఉందమ్మా, దీనికి కష్టం ఉంది అని చెప్పి మాత్రము డాక్టర్స్ చెప్పగలుగుతారు.